బనకచెర్ల ప్రాజెక్టుపై గురు శిష్యులిద్దరూ నాటకాలాడుతున్నారని, అసలు ఆ ప్రాజెక్టు చేపట్టే ఉద్దేశమే చంద్రబాబుకు లేదన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హైడ్రామాకు తెరతీశారని మండిపడ్డారు. చంద్రబాబుకు బనకచెర్లను పూర్తి చేయాలనే ఉద్దేశం లేనందునే దాన్ని వివాదాస్పదం చేస్తున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయ్యాకే బనకచెర్ల పూర్తవుతుందన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బనకచెర్ల అనేది చంద్రబాబు వచ్చిన తర్వాత వార్తల్లోకి వచ్చింది. ఇది చంద్రబాబు నాయుడు కానీ అక్కడ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా మీకు తెలిసి గురు శిష్యులే. మరి వాళ్ళిద్దరు క్రియేషన్ ఇది. అన్నీ డైవర్ట్ చేసే పాలిటిక్సే చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఇది కూడా నేనేదో ఈ రాష్ట్రానికి ఎంతో చేయాలనుకున్నాను, చాలా నీళ్ళు ఇవ్వాలనుకున్నా రాయలసీమ ప్రాంతానికి అని చెప్పి ఒక ఉదరగొట్టే కార్యక్రమం తప్ప ఇది అమలయ్యే కార్యక్రమం కాదు. అమలు చేసే ఉద్దేశం కూడా చంద్రబాబు నాయుడుకి లేదు. ఈయన ఇక్కడ డైవర్ట్ చేస్తామంటే ప్రజలందరినీ బనకచెర్ల పేరుతో అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా బనకచెర్లని అడ్డుకుంటారని చెప్పి ఆయన కూడా డైవర్ట్ చేస్తున్నాడు తప్ప ఇది కేవలం రాజకీయ ఉద్దేశంతో వాళ్ళు చేసే డ్రామా తప్ప వాస్తవాలకు చాలా దూరంగా ఉంది. బనకచెర్ల అనేది ఏదైనా రావాలంటే రేపు తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప అమలయ్యే పరిస్థితి ఉండదు.